ఎంత చక్కగా ఉన్నావో. నా దిష్టే తగిలేలా ఉంది. అమ్మా, మదర్ ఇండియా, ఇప్పటికైనా సస్పెన్స్కి తెరదించుతావా? సడన్గా పిలిచావు, పెళ్లి కొడుకులా రెడీ చేయించావు. అసలు ఈ హడావుడంతా ఏంటి? నాకేం అర్థం కావట్లేదు. ప్రశ్న నువ్వే వేసి సమాధానం కూడా నువ్వే చెప్తే మీ అమ్మ ఏం చెప్తుందిరా? మీరేం చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదు తాతయ్య. ఏం లేదురా, నీకు వాళ్ళ పెళ్లి చూపులు. పెళ్లి చూపులా? విశ్వ ఏంటి పెళ్ళంటే అంత కంగారు పడుతున్నాడు? నాకిప్పుడు ఈ పెళ్లి గిల్లి ఏం వద్దు. రే, ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి. మేం వయసులో చేసుకున్నాం కాబట్టే మనవాళ్ళని మనవరాళ్ళని చూడగలుగుతున్నాం. మీ జనరేషన్కి నా ప్రాబ్లం అర్థం కాదు తాతయ్య. ఏంట్రా నీ ప్రాబ్లం? చెప్తేనే కదా మాకు తెలిసేది. అమ్మా, ఈ విషయం నాకు ముందే చెప్పొచ్చు కదా. ఇలా సడన్ గా పిలిచేసి పెళ్లి చూపులు అనగానే ఒప్పేసుకుంటానని ఎలా అనుకున్నారు? అమ్మాయి వాళ్ళు వస్తున్నారా? నువ్వు ఇప్పుడు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు. నాకదంతా తెలీదు. నాకు ఈ పెళ్లి చూపులొద్దు. చేసుకోక ఏం చేస్తావురా? నేను చెప్పింది ఏది చేయలేదు నువ్వు. ఈ పెళ్లి మాత్రం జరిగి తీరాల్సిందే. దగ్గరలో కాలేజ్ ఉంది, జాయిన్ అవ్వరా అంటే అది బెస్ట్ కాలేజ్ అని అంత దూరం వెళ్ళాం. మేము ఒకటి చెప్తే నువ్వు ఇంకొకటి చదివావు. పోనీ అదేనా సరిగా వెళ్ళబెట్టావంటే అది కూడా లేదు. ఎవరో ఫ్రెండ్కి హెల్ప్ చేస్తానని చెప్పెళ్ళి చదువు నాశనం చేసుకుని వచ్చావు. నా డబ్బు నీ టైము రెండు వేస్ట్ చేశావు.